పెంచుకుంటావు, అలానే నిన్ను కూడా పెంచాలని తన వాక్యాన్ని మనకు పంపించాడు. చపలుడు దేవునామని మేము వాక్యమైన దేవుడే శరీరాన్ని ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చాడని యోహాను సువార్త 1:14 మనం చదువుతాం. ప్రియులారా, అంగీకరించిన ప్రతి ఒక్కరికి దేవుని కుమారుల అధికారం దేవుడు ఇచ్చాడని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈరోజు ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా నువ్వు మార్చబడితే చాలండి. నీ అక్కరలో నీ అవసరతలన్నీ తీరుస్తాడు. నీ వ్యాధి, నీ బాధల్లో, నీ సమస్యల్లో, నీ అప్పుల బాధల్లో, నీ ప్రయాణములలో, నీ రాకపోకలలో, అన్ని విషయాలు నిన్ను కాపాడుతాడు. ఆయనకు ఒక బాధ్యత ఉన్నది. అందుకే ఆయన తన విలువైన రక్తాన్ని మన కోసం కాల్చాడు. చపలుడు దేవునామని మహిమపడతాం. మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడండి. మన కోసం ఆయన బలైపోయాడండి. ఆయన ప్రేమామూర్తి అని చెప్తాను. ప్రేమకు నిదర్శనమైన ఎందరో ఈ లోక ప్రేమ చూపిస్తారు. ప్రియులారా, జబ్బు చేస్తే తెలుస్తుంది వాళ్ళ నిజమైన ప్రేమ ఏంటో. వాళ్ళు దగ్గుతా ఉంటే పక్కన తెలుస్తుంది నిజమైన ప్రేమ. చూసారా, వారి శరీరంలో నుండి దుర్వాసన వస్తా ఉంటే నువ్వెవరు అని. ప్రియులారా, ఎవరైతే నువ్వు ప్రేమించి అనుకుంటున్నావో, నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ దగ్గర వస్తున్నటువంటి బ్యాడ్ స్మెల్ చూసి దూరం వెళ్ళిపోతారు. నువ్వు తగ్గుతా వాంతింగ్ చేసుకుంటా ఉంటే చూడలేక పక్కకి వెళ్ళిపోతారు. ప్రియులారా, కానీ నువ్వు పాపములోనే పొరలిపోతుంటే, దుర్వాసన కొడతా ఉంటే ఆయన అంటున్నాడు, రా బిడ్డ నా దగ్గరికి రా, బిడ్డ నా దగ్గరికి రా బిడ్డ, నేను నిన్ను శుద్ధి చేస్తాను, నేను నిన్ను శుభ్రపరుస్తాను, నేను నిన్ను బాగు చేస్తాను, నేను నిన్ను నీతిమంతులుగా మారుస్తాను, నేను నిన్ను పరిశుద్ధపరుస్తాను, నా రక్తం ద్వారా నిన్ను కడుగుతాను బిడ్డ, నువ్వు రా బిడ్డ నా దగ్గరికి రా. తెలియక ఇంతవరకు దూరం అయిపోయినావులే, ఇకనైనా రా, నేను నిన్ను పరిశుద్ధపరుస్తాను, నేను నిన్ను నీతిమంతులుగా మారుస్తాను, నేను నిన్ను నమ్మకమైన వానిగా మారుస్తాను, యథార్థవంతునిగా నేను మారుస్తాను, నువ్వు నా దగ్గరికి రా బిడ్డ అని ప్రియులారా చేతులు చాస్తున్నాడండి. ప్రేమ కలిగిన దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని పుట్టించినాడని, ఆయన మనల్ని కలుగ చేస్తున్నాడని, ఆయన మనకు కాపరిగా ఉన్నాడని, ఆయన మనల్ని కాపాడుతున్నాడని దేవుని వాక్యమును మనం చదువుకున్నాం. చపలుడు దేవునామని మహిమపడతాం. ఈరోజు ప్రియులారా, చెడు వ్యసనాలతో మగ్గిపోతున్నటువంటి పిల్లలను చూస్తే అసలు నువ్వు నాకు పుట్టకుండా బాగుండేది రా, నువ్వు అసలు ఎందుకు పుట్టారా ఇట్టాడోడు అని నేను అనుకుంటున్నాను. చాలా సార్లు తల్లిదండ్రులు ఈ మాటలు మాట్లాడతారు, అసలు వీడు నా కొడుకు కాకపోయింటే బాగుండేది అసలు అని అనుకుంటారు. కానీ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేను పాపుల కోసం వచ్చాను కానీ నీతిమంతుల కోసం రాలేదు. పాపులందరినీ రక్షించడం కోసం నేను వచ్చాను. వారి మనుషులని నాకు తెలుసు, వారి శరీరులని నాకు తెలుసు. అయితే నేను వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను, వారిని నేను ప్రేమిస్తున్నాను. చదవండి యోహాను సువార్త 1:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రియులారా, లోకంలో ఉన్న ప్రజలందరినీ దేవుడు ప్రేమిస్తూ వచ్చాడు. ఎంతగా అంటే తన విలువైన రక్తాన్ని మన కోసం దారపోసేంతగా. కొడతా ఉంటే, తిడతా ఉంటే, అవమానపరుస్తా ఉంటే, తలపైన ముళ్ళ కిరీటం వేసి గుంజుతా ఉంటే, కొరడాలు తీసుకొని ఈ పల్ల పిల్లరా నాగేళ్ల సాళ్ళ వలె కొడతా ఉంటే, దున్నబడతా ఉంటే ఈ పల్ల కూడా మౌనమే భరించాడు. కానీ నన్ను ఎందుకు కొడతారు మీరు, నేనేం తప్పు చేశాను, ఏ మాత్రం కూడా నోరు తెరవలేదండి. నోరు తెరవని ప్రేమ అయినది. ఎందుకో తెలుసా, బదులు కూడా మాట్లాడలేదు ఆయన. ఆయన మరణించకపోతే మనకు రక్షణ లేదు, ఆయన రక్తం చిందించకపోతే మనకు పాప క్షమాపణ లేదు. మనం మోక్ష మార్గం చేరాలంటే మనకు పరిశుద్ధమైన రక్తం కావాలి. ప్రజలందరికీ పరిశుద్ధమైన రక్తం అవసరము. ఎందుకంటే మనుషులలో పాపం ఉంది, మనుషులు శాపగ్రస్తంగా మార్చబడినారు, దేవునికి దూరం అయిపోయినారు. వారందరూ మరలా దేవుని దగ్గరికి చేరాలి అంటే, ఆ పరలోక పట్టణం, ఆ నీతి కలిగిన పట్టణము, పరిశుద్ధ పట్టణములో అడుగు పెట్టాలంటే వారిలో ఉండాల్సింది పరిశుద్ధత, వారిలో ఉండవలసింది నీతి, వారిలో ఉండవలసింది యథార్థత. ఈ యథార్థత, పరిశుద్ధత కావాలంటే వారు కడగబడాలి, వారు శుద్ధి చేయబడాలి, శుభ్రపరచబడాలి. ఆయన తన బలియాగాన్ని
ప్రియులారా, వాయిదా వేసుకొని లేదా ఆయన తప్పించుకున్నట్టయితే మనకు ఈ రక్షణ దొరికేది కాదండి. ఈరోజు మనం సంతోషంగా కూర్చొని ప్రభుని ఆరాధిస్తున్నాము, ప్రభుని మహిమపరుస్తున్నాము, ప్రభుని ఘనపరుస్తున్నాము అంటే కారణం ఏందో తెలుసా? ఎప్పుడు చనిపోయినా, ఎప్పుడు ఆయన రాకడ వచ్చినా మోక్ష మార్గము చేరుతామని ఒక నమ్మకం. దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు ఈ నమ్మకంతోనే భక్తి చేస్తూ, ఈ నమ్మకంతోనే ఆయనను ఆరాధిస్తూ, ఈ నమ్మకంతోనే ప్రభుని స్తుతిస్తూ ముందుకు సాగుతూ ఉండగా, తల్లి, చెల్లి, అక్క, అన్న, ఈరోజు నిన్ను కూడా దేవుడు ప్రేమతో పిలుస్తున్నాడు. ఆయన యందు నువ్వు నమ్మకం కలిగి ఉండు, విశ్వాసము కలిగి ఉండు. ఆయన నిత్య జీవితాన్ని నువ్వు అనుభవిస్తావు. నిత్యం ఆయనతో పాటు ఉండే భాగ్యాన్ని నువ్వు పొందుకుంటావు. దేవుని యొద్దకు వచ్చేవారు ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడంటే విశ్వాసంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడండి, నమ్మకంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడండి. చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ ఆ ప్రార్థన చేసిన మరుక్షణమే వారు చేసినటువంటి ప్రార్థన జరుగుతుందో జరగదో వారికి అర్థం కానిటువంటి పరిస్థితి. నిజంగా ఇది నెరవేరుదా వాళ్ళకి డౌట్ ఉందంటే అది నమ్మకమేనా? పిల్లరా, డౌట్ అనేది మన జీవితంలో ఉండకూడదు. అపనమ్మకం అనేది మన జీవితంలో ఉండకూడదు. మనము మోకరించి ప్రార్థన చేసినామంటే ఖచ్చితంగా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా ప్రార్థన దేవుడు వింటున్నాడు, నాకు ఒకగానొక సమయం దేవుడు ఇస్తున్నాడు, ఆ సమయంలో దేవుడు నన్ను హెచ్చిస్తాడు, నా అక్కరలు నా అవసరతలు తీరుస్తాడు. ఈ నమ్మకంతో చేయాలండి. దేవుని యొద్దకు వచ్చేవారు నమ్మకం కలిగి ఉండాలి. చపలోడు దేవునామని మహిమపరుద్దాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, దేవునికి ఇష్టంగా నువ్వు ఉండాలంటే నీకు ఉండవలసింది విశ్వాసం. విశ్వాసం అనేది లేకుండా దేవునికి ఇష్టకరంగా బ్రతకాలంటే ఇది అసాధ్యము, ఇది సాధ్యం కాని పని. ఈరోజు దేవుని యొద్దకు వచ్చిన నీవు, నా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వాదిస్తాడు, నా పిల్లలకు ఉన్నతమైన స్థాయిలో దేవుడు తీసుకెళ్తాడు, నన్ను నా కుటుంబాన్ని బాగు చేస్తాడు, నాకు నిత్య జీవితాన్ని ప్రభు ఇస్తాడు, నిత్యం ఆయనతో ఉండే భాగ్యాన్ని నాకు ఇస్తాడు, నా కోసమైన బలైపోయాడు, నా మీద ఉన్న శాపం, నా మీద ఉన్న పాపం, నా మీద ఉన్న దోషం ఆయన సిల్వ రక్తం చేత నన్ను శుద్ధి చేశాడు. దేవుని వాక్యం చదివిస్తుంది. తప్పిదమును చేయవాడు వర్తిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుతాడని దేవుని వాక్యం. చూసారా, తప్పిదములు చేస్తా ఉంటే వాడు ఎప్పుడు వర్తిల్లడు, కానీ ఒప్పుకొని అయ్యా నన్ను తప్పైపోయింది, నన్ను క్షమించయ్యా అని ఒప్పుకొని వాటిని విడిచిపెడితే మరలా తప్పు జోలికి వెళ్లకుండా, పాపము జోలికి వెళ్లకుండా, చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు అంటున్నాడు, నేను వారిని కనికరిస్తాను. చపలోడు దేవుని నామని నేను వారిని కనికరిస్తాను. అందుకే దేవుడు ఎవరై అంటే దయ కలిగిన వాడు, దేవుడు ఎవరై అంటే కరుణ కలిగిన వాడు, దేవుడు ఎవరై అంటే కృప కలిగిన వాడు, దేవుడు ఎవరై అంటే పరిశుద్ధత కలిగిన వాడు, దేవుడు ఎవరయ్యా అంటే ప్రియులారా నిన్ను నన్ను ప్రేమించిన వాడు. చపలోడు దేవుని నామని దేవునికి కుల భేదం లేదు, రంగు భేదం లేదు, వస్త్ర భేదం లేదు, ప్రాంత భేదం లేదు. ప్రియులారా ఎటువంటి భేదము లేదండి. నల్లవారని, తెల్లవారని, తెలుగు వారని, ఇంగ్లీష్ వారని ఏ భేదము లేదండి. దేవునికి ఎటువంటి భేదము లేదు. ఈరోజు ప్రియులారా అందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన. మోగవారిని ప్రేమిస్తున్నాడు, కుంటి వారిని ప్రేమిస్తున్నాడు, గుడ్డి వారిని ప్రేమిస్తున్నాడు, అంగహీనులను ప్రేమిస్తున్నాడు. ప్రియులారా జబ్బు కలిగి హాస్పిటల్లో పడిన వారిని సైతం దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రియులారా అందరినీ ప్రేమిస్తున్నాడు. ఈరోజు అందరినీ ప్రేమిస్తున్న దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ ఎటువంటిది అంటే ఆయన నీ కోసం బలైపోయినాడు, నీ కోసము బలైపోయినాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. చాలా మంది మాటలు చెప్తారు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. వారి ప్రేమ ఎక్కడ తెలుస్తుందో తెలుసా? అప్పుల పాలైపోయినప్పుడు అరే నాకు సాయం చేయరా అంటే నిజంగా వారి ప్రేమ బయటకు వస్తుంది. హాస్పిటల్లో పడినప్పుడు అరే నా దగ్గర కొన్ని రోజులు వచ్చి ఉండరా, నాకు ఏదైనా మందులు తెచ్చివురా, అప్పుడు తెలుస్తూ వాళ్ళు నిజమైన ప్రేమ. తినడానికి తిండి లేదురా, నాకు ఏదైనా తెచ్చిపెట్టరా అంటే అప్పుడు తెలుస్తుంది వాళ్ళు నిజమైన ప్రేమ. చూసారా, మనుషుల ప్రేమ స్వార్థమైందండి, దేవుని ప్రేమ నిజమైనది. ఎవరు నిన్ను విడిచిపెట్టినా దేవుడు విడిచిపెట్టాడు. నేను ఇలా మీకు అర్థమైనట్లుగా ఒక ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి ఎప్పుడు భక్తి చేస్తూ ఉంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు, ఒంటరిగా తను
ఒకగానొక సమయాన హాస్పిటల్లో పడినాడు. తను ఆలోచన చేస్తున్నాడు, నా దగ్గరికి ఎవరు వచ్చినా రాకపోయినా నా దేవుడు వస్తాడు, నా దేవుడు నన్ను కాపాడుతాడు, నా దేవుడు నన్ను రక్షిస్తాడు అని. హాస్పిటల్లో వెళ్ళిన తర్వాత అందరూ అంటున్నారు, పక్కనున్నవారు, అయ్యా నీకెవరు లేరా, ఎవరు లేరా నీకు అని అందరూ అడుగుతున్నారు. ఎందుకు లేరయ్యా, నాకున్నారు అని చెప్తున్నాడు. వాస్తవానికి అతను ఒక అనాథ, ఎవరు లేరు. కానీ తను అంటున్నది ఏంటో తెలుసా, నాకు ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు. అందరూ అంటున్నారు, పిచ్చి పెట్టినట్టు చెప్తున్నాడు హాస్పిటల్లో. ఏమన్నా ఎవరైనా